హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 14. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి కనుమ రోజు అండి. ఇదే రోజు మన ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. నాకు ఈరోజు చాలా సెంటిమెంట్ అనమాట, సంక్రాంతి కనుమ రోజు. సో ఇంకా ఆ రోజు నాకు గుర్తుండిపోవాలని చెప్పి ఇంకా నేను ఈరోజు స్టార్ట్ చేశాను. ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అసలు మనకి సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది ముగ్గులు కదా. ఇంకా మనకి ఆడవాళ్ళకి పాజిటివ్ వైబ్ రావాలన్నా ముగ్గుల నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంటి ముందు ముగ్గు ఉంటే మనసు హాయిగా ఉంటుంది. అది నిజమా కాదా చెప్పండి? ఇంకా నాకైతే ఖచ్చితంగా ముగ్గు అయితే ఉండాలి. ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి నేను ఫ్రెష్ అయిపోయాను మార్నింగే. ఇంకా నేను పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే వంటగదిలో కుకింగ్ అయితే చేస్తుంది. మా అమ్మ ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట. ఇంకా మా అత్తయ్య ఫోటోకి అయితే నేను నీట్గా తుడిచేసి బొట్టు అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ పనులు శారీతో చేయాలంటే నాకు అవ్వదు. సో ఇంక ఫస్ట్ డ్రెస్లో అనుకో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ కూడా చక్కచక్క చేసేయచ్చు అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఇలాగా స్టార్ట్ చేసేసాను. ఇంకా మా అత్తయ్య ఫోటోకి అయితే ఇంకా బొట్టు అయితే పెట్టేసి ఇంకా నేను రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా హస్బెండ్ నేను మా అమ్మ ఫోటోకి డెకరేట్ చేసేస్తాను, పువ్వులతో చేస్తానని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత మా మా హస్బెండ్ పూజ అయితే చేసామని చెప్పాను ఇంట్లో. మాకు రోజు పూజ చేయడం అవ్వదు, కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయినా సరే మా హస్బెండ్తో దీపం అయితే పెట్టిస్తాను పూజ గదిలో. ఇంటికి యజమాని పెడితే చాలా మంచిది. సో అందువల్ల మాకు రోజు కాకపోయినా ఫెస్టివల్ టైంలోనే పెట్టమని అడుగుతాను. అంతకుముందు రోజు పూజ చేసేదాన్ని, బట్ ఇప్పుడు నాకు 5 months పాప ఉంది. ఇంకా పిల్లలతో ఎలా ఉంటుంది తెలిసిందే కదా. 3 years బాబు అండ్ 5 months పాప, ఇద్దరితో అసలు అవ్వట్లేదు. మా హస్బెండ్ పాపం అలసిపోయి మా హస్బెండ్ వస్తారు. ఇంకా నేను మార్నింగ్ నుంచి చేసి చేసి నేను అలసిపోతున్నాను. ఇంకా నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లెగడం అలా జరుగుతుంది. సో ఇంకా ఇలా కాదు, కొంచెం పిల్లలు పెద్దయిన తర్వాత రోజు దీపం పెట్టుకుందాము. ఇలాంటి ఫెస్టివల్ టైంలో మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పూజ అయితే చేసుకోవాలని అయితే మేము ఫిక్స్ అయ్యాము. ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ దండం పెట్టేసుకున్నారు. ఇంకా నేను కూడా పూజ స్టార్ట్ చేసి ఇంకా దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను రెడీ అయిపోయి వచ్చి. శారీ కట్టుకోవడం నాకు చాలా ఇష్టం, బట్ శారీతో అన్నీ చేయాలంటే నాకు అవ్వదన్నమాట. అదేంటో ఎక్కువసేపు కూడా ఉన్నాను శారీలో, నా వల్ల కాదు. డ్రెస్తోనే కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా శారీ అయితే కట్టేసుకుని వచ్చి దేవుడికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా అందరికీ హారతి ఇచ్చి నేను హారతి తీసుకుని నా కష్టాలన్నీ కూడా ఆ దేవుడికి అయితే చెప్పుకున్నాను. నిజంగా మన కష్టాలు ఏమున్నా సరే ఆ దేవుడికి చెప్పుకుంటే చాలు, అందరికీ చెప్పుకో అవసరం లేదు. దేవుడు చెప్పుకుంటే దేవుడే చూస్తారని ఒక నమ్మకం నాకు. ఫైనలీ మా పూజ గది చూడండి. ఫెస్టివల్ అంటేనే ఇంట్లో పూజ కానీ, ఇంటి ముందు ముగ్గు కానీ, ఏదన్నా సరే పాజిటివ్ వైబ్ బాగా వస్తుంది కదా. నాకైతే నా పూజ గది చూడంగానే నా దిష్ట తగిలేలాగా అనిపించింది. రోజు ఇలా ఉంటే ఎంత బాగుండిద్ది అనిపించింది, బట్ నాకు అలా అవ్వక ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదనమాట పెద్దవాళ్ళది. సో ఇంకా మనకు అయినంత వరకు మనం చేసుకోవాలని చెప్పి ఇంకా నేనైతే ఫెస్టివల్ టైంలో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా మా అత్తయ్యకి కొన్ని పూలు మిస్ అయితే మళ్ళీ అవి తెప్పించి ఇంకా పూలు అయితే కట్టి ఇంకా ఫోటోకి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ ప్రమిదలతో మా అత్తయ్యకి అయితే వెలిగిస్తామన్నమాట. ఇంకా ఆ ప్రమిదలకు కూడా బొట్టు పెట్టేశాను. ఇంకా మా అమ్మ అయితే అన్నీ కూడా వంటలు రెడీ చేసేసింది. మేము అన్నీ రెడీ చేసేలోపు ఇంకా పరమాన్నం, పులిహార, బూరెలు ఉంటాయి కదా, పొంగే బూరెలు, అవి కలకూర, అరిసెలు అయితే పెడతాము. ఇంకా అమ్మ తాంబూలం కూడా రెడీ చేసేసింది ముత్తైదులకి. మా అమ్మ లేకపోతే ఈరోజు నాకు ఏది జరిగేది కాదు. మా అమ్మ సపోర్ట్ ఈరోజు నాకు చాలా ఉంది అండ్ బ్యాక్ బోన్ ఈరోజు మా అమ్మే. లేకపోతే మేము అది ఏది కూడా అసలు అయ్యిద్దా లేదని టెన్షన్ వచ్చింది, బట్ అమ్మ వల్ల అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కరెక్ట్ టయానికి. ఇంకా మా హస్బెండ్తోనే మా అత్తయ్య ఫుడ్ ఎదురుగా అయితే పెట్టించేసి పెట్టాల్సిన అన్ని ఫుడ్ మా హస్బెండ్ చేతులతోనే దీపం అయితే పెట్టించేసాను. ఇంకా తర్వాత మా అత్తయ్యని తలుచుకొని దండం పెట్టి శారీ అయితే పెట్టేస్తున్నాం మా హస్బెండ్ నేను. ఏదైనా తప్ప ఏంటో క్షమించి అత్తయ్య, తెలిసినంత వరకు నేను చేసుకున్నానని చెప్పి ఇంకా దండం పెట్టేశాను. ఇంకా తర్వాత ముత్తైదుని పిలుస్తాం కదా, వాళ్ళకి తాంబూలంతో పాటు మనం చేసిన ప్రసాదం కూడా ఇస్తాము. ఇంకా అలా అన్నీ కూడా కప్స్లో పెట్టి రెడీ అయితే చేసేసింది అమ్మ. ఫస్ట్ అయితే ఇంకా అమ్మకి శారీ అయితే పెడదాం అనుకున్నా. ఇంకా తాంబూలంతో పాటు
శారీ అయితే పెట్టేస్తున్నాను అమ్మకి సంక్రాంతి రోజున. అదేంటో తెలీదు, నా డబ్బులతో నేను కొన్నందుకు హ్యాపీ ఫీలింగ్ అనమాట. అమ్మకి శారీ ఇస్తున్నందుకు చాలా బాగా అనిపించింది. తర్వాత అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముత్తైదులు అందరినీ పిలిచాను, 5గురిని. ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేసి అక్షింతలు ఇచ్చి మా అత్తయ్య ఫోటో దగ్గర వేసి దండం పెట్టించి వాళ్ళకి తాంబూలం ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ నేనైతే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. కానీ చాలా బాగా జరిగింది ఈరోజు. ఇంకా తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా ఈ ఆంటీ రాగానే మా ఇంట్లో అడుగు పెట్టంగానే మా అత్తయ్య అడుగుపెట్టి మమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చడానికి వచ్చిందని అయితే జెన్యూన్గా అనిపించింది. అదేంటో తెలీదు, ఆంటీ అడుగు పెట్టంగానే అదే అనిపించింది అనమాట. నా మనసుకి ఎందుకు సడన్గా అనిపించింది. నిజంగా మనుషులు ఉన్నప్పుడు వాల్యూ తెలియదండి, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ వాల్యూ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అది నిజమా కదా చెప్పండి. నాకు మా అత్తయ్య లేని లోటు నాకు ఎప్పటికీ ఉండిపోయిద్ది. ఎందుకంటే మా హస్బెండ్ చిన్నప్పుడే చనిపోయారు మా అత్తయ్య. బట్ ఇంటికి పెద్ద వ్యక్తి లేకపోతే ఆ ఇంటికి బ్యాక్ బోన్ అనేది ఉండదు. మనకి ఏ కష్టాలు వచ్చినా మనకి అది మనం కరెక్ట్ చేస్తామో రైట్ చేస్తామో అని చెప్పేవాళ్ళు ఉండరు. చాలా అంటే చాలా నరకం అనుభవిస్తాము. అది పిల్లల టైంలో అయితే ఇంకా అనుభవిస్తాం. నేనైతే అవన్నీ చూసే వచ్చాను. ఇంటికి తల్లి కానీ ఒక వైఫ్ కానీ ఇంటిలో అంటే లేరు అంటే ఆ కుటుంబం మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. అది మా హస్బెండ్ చూశారు. వాళ్ళ అమ్మ లేని తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు, ఎలాంటి అంటే వ్యక్తి అంటే జెన్యున్గా పలకరిస్తున్నారా, అమ్మ వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వెనకాల తిట్టుకుని ముందు ఇదిగా చేస్తున్నారా, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ లేకుండా ఎవ్వరూ ఉండరు. అందరూ మనుషులే, అందరికీ కుళ్ళుతనం ఉంటుంది, అన్నీ జరుగుతాయి. అందుకే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. అందుకే వాల్యూ మనుషులు ఉన్నప్పుడు తెలియదు, మనుషులు దూరమైనప్పుడే వాళ్ళ వాల్యూ కానీ అందరూ నిజం బయటపడిద్ది అనమాట. వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి అవన్నీ చూసి వచ్చారు మా హస్బెండ్. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని, సంక్రాంతి అంటే కనుమ లాస్ట్ డే కాబట్టి కాసేపు అన్ని టెన్షన్స్ పక్కన పెట్టేసి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఇవాళ. ఇంకా ఇదే లాస్ట్ డే కాబట్టి కోడిపందాల దగ్గరికి అయితే వచ్చాము. సంక్రాంతి అంటేనే కోడిపందాలు లేకుండా ఉండదు కదా. మనం వేసే అంత పెద్దవాళ్ళం కాదు కానీ చూసే అంత చిన్నవాళ్ళం కాబట్టి ఇంకా అలా చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ ఎలా కొడుతున్నారు చూసారు తాడులతో, ఎక్కడెక్కడో వాళ్ళు వస్తారు కోడిపందాలు చూస్తాకి. ఇంకా అలాంటప్పుడు పందాలు చూడకుండా గుంపులు కట్టేస్తే ఎలా, అందుకని చెప్పి ఇంకా అలా కొడతా గౌక్కుని లెగుస్తారు కదా, సో అలా అయితే కొడతారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది వేరే గేమ్. ఇదైతే మనం చిన్నవాళ్ళం కూడా ఆడొచ్చు. నేను మా అమ్మ అయితే ఆడాము. డబ్బులు అయితే బీభత్సంగా సంపాదించుకున్నాం ఇక్కడ. అయ్యో 2 days వేస్ట్ చేసామే అని చెప్పి చాలా బాధపడ్డాము. చాలా బాగుంది. ఇది 1 to 6 నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళు వేస్తారనమాట. దాంట్లో ఏ నెంబర్ పడింది అని చెప్పి మనం గెస్ చేసి ఆ నెంబర్ మీద అమౌంట్ పెట్టాలి. ఒకవేళ వచ్చింది అనుకో, మనం గెస్ చేసిన అమౌంట్ కరెక్ట్గా పెట్టామంటే అది టూ ఎన్నిసార్లు పడింది, టూ టైమ్స్ పడిందంటే మనం వేసిన దానికి 2 times డబల్ వస్తుంది అనమాట. అలాగా నిజంగా చాలా బాగుంది గేమ్ అనేది. ఈసారి నెక్స్ట్ ఇయర్ అయితే మీకు మొత్తం క్లారిటీగా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడంటే ఈ రోజే కదా స్టార్ట్ చేశాను, కొంచెంగా అయితే షూట్ చేశాను. బట్ జెన్యూన్గా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. 2 days టైం వేస్ట్ చేసినా ఈరోజు బాగానే ఎంజాయ్ చేసాం అనమాట మేము. ఇంకా తప్పదు కదండి, పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము కదా. ఇంక ఇది కూడా భయంతోనే బయటకు వచ్చాను నేను, 5 months పాపతో వెళ్ళరా బాబు అని చెప్పి. బట్ ఓకే, బాగానే ఎంకరేజ్ చేసింది మా కూతురు కూడా, బాగానే మంచిగా జరిగిందనమాట. ఇంకా ఇలాగైతే ఎంజాయ్ అయితే చేసాము. మనసుకి హాయిగా ఉంది. ఈరోజు అన్ని టెన్షన్స్ వదిలేసి ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేసాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు కనుమ రోజు అని అయితే నాకు చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాతో మీకు తెలిసినవి షేర్ చేసుకోండి, నాకు ఏం తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.